మళ్ళీ అన్ని విలేజ్ వాళ్ళు మళ్ళీ ఒకసారి ఇలాంటి మీట్ అవి మళ్ళీ బాబుకి సక్సెస్ ఇచ్చిన తర్వాత మీ అందరికీ ధన్యవాదాలు తెలియడం కోసం మళ్ళీ అబ్బాయి మళ్ళీ ఇలాంటి కార్యక్రమం ఒకటి పెట్టుకొని అబ్బాయికి మంచి సక్సెస్ మంచి మెజారిటీ ఖచ్చితంగా ఇవ్వాలి. గతంలో ఏం జరిగిందని నేను సూటి ప్రశ్నలు కొంతమందిని ఉద్దేశించి చెప్పాను. ఎందుకు చెప్పాను, జస్ట్ నాకు వ్యక్తిగతంగా వాళ్ళ శత్రువులు కాదు. మాజీ ఎంపీటీసీ అయినా ఎవరైనా మనకు ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్, వ్యక్తిగతంగా కాదండి. ఇది అభివృద్ధి పరంగా మాత్రమే మాట్లాడిన. ఆ అమ్మాయి ఎవరో వచ్చింది వ్యక్తిగతంగా మాట్లాడిందని దయచేసి ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఎవరైనా సరే వ్యక్తిగతంగా ఎవరు చూసుకోవద్దు. అలానే నన్ను ఒక శత్రువుగా కూడా మీరు చూడొద్దు. నేను జస్ట్ అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడినా. మన జీవితాలు మారాలి, మన పిల్లల లైఫ్ మారాలి, మన ఊరి యొక్క స్టైల్స్ మారాలన్న ఉద్దేశంతో మాట్లాడినా. నేను చూస్తున్నా ఒక నిజం చెప్పాలంటే కొప్రాయి గ్రామ పంచాయతీలు అన్ని విలేజ్ కొంచెం బెటర్ ఉంది. నా మోజులు కూడా ఎట్లుందో చూపిస్తా. మోజులు కూడా మా మోజులు కూడా మరి దారుణంగా ఉంది. ఎంత దారుణంగా ఉంది అంటే 10 years నేను కూడా చూసే. ఎక్కడైనా ఇల్లులు వస్తాయేమో, ఇల్లు కట్టుకోవచ్చేమో చూసే. అప్పుడు ఇందిరా మిల్లులు వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు ఇందిరా మిల్లులు వచ్చినాయి. అంటే చూడండి, అంటే 10 years అందరూ అనుకుంటున్నాం. చాలా మంది జనాల్లో ఈ హోప్ కూడా ఉంది. అమ్మ కేసీఆర్ అయితేనే రైతు బంధు వేసిండు, రేవంత్ రెడ్డి వచ్చిండ్రు రైతు బంధు వేయట్లేదు. రైతు బంధు కాదు, ఆ రైతు బంధు మనకు 5 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఉంది. రైతు బంధు అనేది ఎవరికి పోయింది? రాజకీయ నాయకులు 100 ఎకరాలు ఉండి కోట్లు దోచుకుంది వాళ్ళు. అర్థమైందా అమ్మ? వాళ్ళు అన్ని అప్పులు చేస్తే ఆ అప్పులు నెల ఇంత కట్టుకుంటూ వస్తున్నారు. మనం ఇప్పుడు అనుకుంటున్నారు చాలా మంది రైతు ఓటు వేయద్దు మళ్ళీ గెలవడం. అది కాదు, ముందు మన అభివృద్ధి జరగాలి. డబ్బులే కాదు, మనం డబ్బులకు బానిసలు కాకూడదు. డబ్బులకు మనకంటూ ఒక హార్ట్ఫుల్ గా ఉండాలి. మనం ఎలా ఉండాలని ఖచ్చితంగా ఈ బాబునైతే మనం ఖచ్చితంగా మీ అందరి దీవెనలతో మీరందరూ భారీ మెజారిటీ ఇస్తారని నేను నమ్ముతున్నా. మీరే అబ్బాయికి మంచి ఇస్తే మా ఇలాంటి యువతరాలు ఇంకా ముందుకు వస్తారు. వాళ్ళు ముందుకు వచ్చి పర్వాలేదు, మీరందరూ అలా చేయాలని నేను అనుకుంటున్నా. ఓపెన్గా నేనేమైనా తప్పుగా మాట్లాడితే ఇక్కడ ఉన్న పెద్దల్ని అందరినీ ఏమైనా నేను తప్పుగా మాట్లాడితే మీ పెద్ద మనసుతో నన్ను క్షమించండి. ఎందుకంటే మీ ముందు మాట్లాడే అంత ఏజ్ కానీ అంత ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ నాకు లేదు. మీకంటే నాకు ఒక్క పావుల వంతు కాదు